ముక్కోటి ఏకాదశికి ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తు ఉంటారు. రేపే వైకుంఠ ఏకాదశి. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతున్నాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశికి ఆలయాలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్తూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తూ ఉంటారు. ఇక రేపే వైకుంఠ ఏకాదశి. కలియుగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ ముక్కోటి ఏకాదశికి సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో జరుగుతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్. నళిని ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలో ఎటు చూసినా కూడా స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నటువంటి భక్తులు ఒకవైపు ఉంటే, మరోవైపు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల ప్రాంతం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అటు విద్యుత్ దీపాలంకరణ, ఇటు పుష్పాలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకునేలా తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు అలంకరణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఇక ఇవాల్టి రోజు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి శ్రీవారి ఆలయం ద్వారాలు తెరుచుకోనున్నాయి. ముందుగా స్వామివారికి తిరుప్పావై పాసురాలతో మేల్కొల్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అటు తర్వాత స్వామివారికి తోమాల సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే సమయంలో శ్రీవారి ఆలయ అర్చకులతో పాటు జియంగార్లు స్వామివారికి అలంకరించేటటువంటి పుష్పమాలలతో వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను తెరుస్తారు. 12 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా శ్రీవారి ఆలయ అర్చకులతో పాటు జియంగార్లు స్వామివారికి అలంకరించేటటువంటి పుష్పమాలలతో వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో వెళ్ళి తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు. స్వామివారికి తోమాల సేవను పూర్తి అయిన తర్వాత ఈ ధనుర్మాసం సందర్భంగా నిర్వహించేటటువంటి ప్రత్యేక అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా స్వామివారికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తారు. అటు తర్వాత తులసి దళాలతో అర్చన నిర్వహిస్తారు. అటు తర్వాత ప్రత్యేక నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 1:30 వివిఐపీలతో శ్రీవారి ఆలయంలో దర్శన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అటు తర్వాత 5:30 నుంచి కూడా ఇప్పటికే ఆన్లైన్లో దర్శన టోకన్లు జారీ చేసినటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. రేపు ఉదయం నుంచి కూడా జనవరి 8వ తేదీ రాత్రి వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ఈ 10 రోజుల వ్యవధిలో దాదాపు 8 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. రేపటి రోజున శ్రీవారి ఆలయంలో అత్యధిక సమయం దర్శనం కల్పించేటటువంటి సౌలభ్యం ఉంటుంది. రేపటి రోజు దాదాపు 20 గంటల పాటు కూడా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి రోజు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో దాదాపు 72,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
మరోవైపు ఎల్లుండి 19 గంటలు, అటు తర్వాత రోజు 17:30 గంటల పాటు, అటు తర్వాత శుక్రవారం కావడంతో స్వామివారికి అభిషేక సేవను నిర్వహించిన అనంతరం స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉంటాయి కాబట్టి 15:30 గంటల సమయం మాత్రమే ఉంటుంది. అటు తర్వాత మిగిలిన రోజులన్నీ కూడా 17:30 గంటల పాటు స్వామివారి ఆలయంలో భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. మొత్తంగా కూడా ఈ 10 రోజుల వ్యవధిలో సర్వదర్శనం భక్తులను దాదాపు 5.5 లక్షల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏడాది టీటీడీ చేసినటువంటి ప్రయోగం సత్ఫలితం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. స్వామివారి దర్శనానికి సంబంధించి మొదటి 3 రోజులు ఆన్లైన్లోనే దర్శన టోకన్లు జారీ చేశారు. దీనికి సంబంధించి నెల రోజుల ముందు నుంచే ప్రక్రియను ప్రారంభించారు. నవంబర్ 27వ తేదీ నుంచి కూడా డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులందరూ కూడా టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి యాప్, వాట్సాప్ల ద్వారా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దాదాపు 23,65,000 మంది భక్తులు వీటి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,89,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఈడిపు విధానంలో వారికి దర్శన టోకన్లు అయితే జారీ చేసింది. ఇక మిగిలిన 7 రోజులకు సంబంధించి జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు రోజుకు 15,000 చొప్పున 1,05,000 టోకన్లను డిసెంబర్ 5వ తేదీనే ఆన్లైన్లో విడుదల చేసింది. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి రోజుకు 1000 చొప్పున మొత్తం 7,000 టోకన్లను డిసెంబర్ 5వ తేదీన ఆన్లైన్లో విడుదల చేసింది. ఇక స్థానికులకు సంబంధించి జనవరి 6, 7, 8వ తేదీలలో రోజుకు 5,000 చొప్పున 15,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. వీరికి కూడా ఈడిపు విధానంలోనే దర్శన టోకన్లు జారీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరు కూడా తిరుపతి, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు సంబంధించిన భక్తులు వారి ఆధార్ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి కూడా ఈడిపు విధానంలో దర్శన టోకన్లు కేటాయించారు. డిసెంబర్ 25 నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. 29వ తేదీన ఈడిపు విధానంలో వారికి దర్శన టోకన్లు కేటాయింపు ప్రక్రియ ఇవాల్టి రోజు పూర్తి చేసింది. దీంతో ఆన్లైన్కు సంబంధించిన దర్శన టోకన్లు అన్నీ కూడా పూర్తి చేశారు. ఇక సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు ఎలాంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించేందుకు జనవరి 2వ తేదీ నుంచి కూడా ఏర్పాట్లు చేసింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు కూడా దర్శన టోకన్ లేకుండా తిరుమల చేరుకున్నటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించబోతున్నారు. మొత్తంగా 10 రోజులకు సంబంధించి ముందస్తు ప్రణాళికలతో టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2,400 మంది పోలీసులు, అదేవిధంగా 1,100 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా విధుల పర్యవేక్షణ ఉంటుంది. ఏఐ టెక్నాలజీతో పాటు డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. వారికి సంబంధించి ఎక్కడా కానీ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. దీంతో మొత్తంగా ఇవాల్టి రోజున సాధారణంగా అటు తిరుమలలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్వామివారి దర్శనం కోసం అటు తిరుమల, తిరుపతి ఉన్న ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ టీటీడీ ఇవాల్టి రోజున అమలు చేసినటువంటి విధానంతో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటికీ కూడా విఐపీలకు సంబంధించి కూడా తిరుమలకు పెద్దగా తాకిడైతే రాలేదు. ఇవాల్టి రోజు అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏపీ కేబినెట్ సమావేశం ఉండడం, మరోవైపు తెలంగాణ అసెంబ్లీ జరుగుతూ ఉండడంతో వారికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇప్పటి వరకు తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఏపీ నుంచి దాదాపు 10 నుంచి 12 మంది మంత్రులు వస్తున్నట్లు టీటీడీకి ముందస్తుగా సమాచారం అయితే అందింది. వారు ఇవాల్టి రాత్రికి తిరుమల చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు కుటుంబ సభ్యులతో రాబోతున్నారు. వారు మరి కాసేపట్లో తిరుమలకు చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కేంద్ర మంత్రులకు సంబంధించి శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు తిరుమలకు విచ్చేస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులకైతే సమాచారం అందించి, జ్యుడిషియరీకి సంబంధించి దాదాపు 30 నుంచి 40 మంది వస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులకైతే సమాచారం అందించారు. వారికి సంబంధించినటువంటి రాకలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తాకిడైతే లేదు. దాంతో ప్రస్తుతం అయితే తిరుమలలో అటు విఐపీల తాకిడి కానీ, ఇటు సామాన్య భక్తుల తాకిడి కానీ లేదు. కేటాయించిన సమయానికి వారు తిరుమల చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేటటువంటి సౌలభ్యం టీటీడీకి లభిస్తుంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి కూడా రేపటి రోజుకు సంబంధించి 3 ప్రాంతాలలో వాడికి అలైన్మెంట్ పాయింట్లు ఇచ్చారు. ముందుగా కృష్ణతేజ, అదేవిధంగా ఏటీజీహెచ్, అటు తర్వాత శిలాతోరణం, ఈ 3 ప్రాంతాలకు భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది. చేరుకున్న తర్వాత వారిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలన్నీ కూడా టీటీడీ రద్దు చేసింది. ఇక సిఫార్సు
సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా తిరుమల చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 10 రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా గత జనవరిలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా మరోవైపు భక్తులకు ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు అంటూ కూడా టీటీడీ పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక తిరుమలకు సంబంధించి అన్నప్రసాద వితరణ కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అన్నప్రసాద వితరణతో పాటు మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాలలో అన్నప్రసాద వితరణ చేయబోతున్నారు. దాదాపు 16 రకాలతో ప్రత్యేక మెనూనైతే ఏర్పాటు చేశారు. భక్తులకు సులభతరంగా ఆహార పదార్థాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు ప్రస్తుతం వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఎప్పటికప్పుడు వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా టీ కాఫీ వంటివి అందించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక తిరుమలకు సంబంధించి భద్రతా పరంగా ఏర్పాట్లు చేయడం, వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అందించడంలో పూర్తిస్థాయి ప్రణాళికలతో ముందు ఉండడం, వీటన్నిటికీ మించి స్వామివారి దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. జనవరి 2వ తేదీ నుంచి కూడా సర్వదర్శనం భక్తులు ఎలాంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకుంటే దర్శనాన్ని కల్పించేటటువంటి వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో తిరుమలలో ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అటు తర్వాత కృష్ణతేజ సర్కిల్ నుంచి కూడా బాటగంగమ్మ ఆలయం అదేవిధంగా శిలాతోరణం ఆక్టోపస్ సర్కిల్ వరకు కూడా క్యూ లైన్లు ఉన్నాయి. అంతకు మించి జనం తిరుమల చేరుకుంటే ఎలాంటి తోపులాట్లు లేకుండా వారిని దర్శనానికి అనుమతించేందుకు ఔటర్ రింగ్ రోడ్నే ఒక క్యూ లైన్గా మార్చివేశారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిగ్జాగ్ విధానంలో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు తోపులాట్లు లేకుండా క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక తిరుమలకు సంబంధించి పుష్పాలంకరణలో కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా చేస్తున్నారు. దాదాపు 45 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని ముఖ్య కూడల్లో పుష్ప అలంకరణ చేస్తున్నారు. దాదాపు ఇవాల్టి రోజే 15 టన్నుల పుష్పాలను వినియోగించారు. మొదటి రోజు, 4వ రోజు, 7వ రోజు ఇలా 3 విడతల్లో పుష్ప అలంకరణ చేయబోతున్నారు. ఇక శ్రీవారి ఆలయం ఎదుట స్వామివారిని దర్శించుకొని వెలుపలకు వచ్చినటువంటి భక్తులకు మరో దివ్యానుభూతిని కలిగించేందుకు అన్నట్టుగా కూడా ఆలయం ఎదుట శ్రీరంగనాథ స్వామి ఆలయం తరహాలో ఇక్కడ ఒక సెట్నైతే ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వారు వివిధ రకాల పుష్పాలతో ఈ అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారు శ్రీరంగంలో ఎలా ఉంటారో అలాంటి మూర్తులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ ఒక దివ్య అనుభూతిని కలిగించేలా పుష్ప అలంకరణ చేశారు. అదేవిధంగా వివిధ రకాల పదార్థాలను కూడా ఈ అలంకరణలో అయితే వినియోగించారు. మొత్తంగా ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమలనైతే అలంకరించారు. స్వామివారి దర్శనం కోసం విచ్చేసేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. వారు అనుగుణంగా చేసినటువంటి ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక పార్కింగ్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వారు ఏ ప్రాంతానికి చేరుకోవాలి, ఎక్కడి నుంచి నిష్క్రమించాలన్నటువంటి వివరాలన్నీ కూడా టికెట్లోనే పొందుపరిచేలా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో భక్తులు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యం లభిస్తుందని కూడా అధికారులు పేర్కొంటున్నారు. నెల్లి రైట్ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డేట్స్.